హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు 4 నెలల లోపు కాదిం వాళ్ళు, సూన్ వాళ్ళు అయితే కనుక 6 నెలల లోపు రావాల్సి ఉంటుంది కదా. అయితే ప్రస్తుతానికి ఈ యుద్ధం కారణంగా పొడిగించినటువంటి 3 నెలల టైం అయితే ఉందో దాని ప్రకారం మే 28 లోపు ప్రతి ఒక్కరూ రిటర్న్ వచ్చేయాలా అనే దానికి ఒక డౌట్ అయితే కనుక ఉంది. దానికి సంబంధించి కొంత మ్యాటర్ అయితే కనుక మీకు నేను అందజేస్తాను. దాని తర్వాత మీరు దాన్ని బట్టి నిర్ణయం కూడా తీసుకోవచ్చు. జనరల్గా వాళ్ళు విడుదల చేసినటువంటి సర్క్యులర్ ఏమిటంటే ఫిబ్రవరి 28కి ముందు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఫిబ్రవరి 28 లోపు రాలేకుండా ఉండిపోయిన వాళ్ళు ఉంటారు యుద్ధం కారణంగా. అలాంటి వారికి మేము 3 నెలలు పొడిగిస్తున్నాము. అంటే ఫిబ్రవరి 28 నుంచి మే 28 వరకు మేము వాళ్ళకి టైం అయితే ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తారు. అంటే కాదిం వాళ్ళకైతే 4 నెలలు ప్లస్ ఇది ఒక 3 నెలలు, 7 నెలలు కలిసి వచ్చింది వాళ్ళకి. సూన్ వాళ్ళకైతే 6 నెలలు ప్లస్ ఇది ఒక 3 నెలలు, 9 నెలలు కలిసి వచ్చింది. అయితే ఎవరైనా జనవరి ఫిబ్రవరిలో వెళ్ళంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళకి కూడా సేమ్ ఇలాగైనా వాళ్ళు 4 నెలలు 6 నెలలు వచ్చేయాల్సిందా, లేకపోతే ఈ 3 నెలలు అడిషనల్గా యాడ్ అవుతుందా? సో దీనికి సంబంధించి ఒక పర్టికులర్ క్లారిటీ అయితే లేదు. కానీ జనరల్గా మనం స్టార్టింగ్లో వీడియోలో చెప్పినప్పుడు కానీ మొన్నటి వరకు నేను చెప్తూ వచ్చింది ఏంటంటే కాదిం వాళ్ళైతే కనుక 4 నెలలు వాళ్ళకి, అయితే వాళ్ళు 4 నెలలు అయిపోయిన తర్వాత ఈ 3 నెలలు పొడిగించారు కాబట్టి అది యాడ్ అవుతుంది వాళ్ళకి. సో మొత్తం మీద 7 నెలల లోపు రావచ్చు వాళ్ళు. సూన్ వాళ్ళైతే ఇంకా 6 నెలలు ప్లస్ ఇది ఒక 3 నెలలు, 9 నెలల లోపు రావచ్చు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అయితే కొన్ని వార్తాపత్రికల్లో కావచ్చు, కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం లేదు, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మే 28 లోపు వచ్చేసేయాలి. అంటే 4 నెలలు ముగిసిన వాళ్ళు కానీ 6 నెలలు ముగిసిన వాళ్ళు ఉంటే కనుక మే 28 లోపు తప్పనిసరిగా రావాలి. రాకపోతే వాళ్ళ అకౌంట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళకి 4 నెలలు 6 నెలలు అనేటువంటిది మే 28 తర్వాత ముగిసేడుగా ఉంటే అది వేరే సంగతి, ఆ డేట్ లోపు రావచ్చు. మే 28 లోపు వాళ్ళకి ముగిసేడుగా ఉంటే కనుక తప్పనిసరిగా మే 28 లోపు రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని కూడా మనం అదే వీడియోలో చెప్పాం. ఎందుకంటే రిస్క్ లేకుండా, ఎందుకంటే ఒకవేళ వాళ్ళు లేదండి మీకు అడిషనల్గా ఇంకొక 3 నెలలు యాడ్ అవుతుంది అని చెప్పేసి చెప్పాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మే 1st వీక్ తోటి అయిపోతుంది, ఇంకొక 3 నెలలు అనుకోండి జూన్, జూలై, ఆగస్ట్ 1st వీక్ వరకు ఉండేసి వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చెప్పినట్లు లెక్క అప్పుడు. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆ టైం ప్రకారం రావచ్చేమో అని చెప్పేసి ఇంటి దగ్గర ఉండిపోవచ్చు. ఒకవేళ మే 28 తర్వాత వాళ్ళ అకౌంట్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? సో అందుకోసం అని చెప్పేసి మనం ముందు జాగ్రత్తగా రావమని చెప్పేసి చెప్పాము. అయితే మనం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కావచ్చు, జవజాతుల దగ్గర కావచ్చు, ఇలాగ అన్ని చోట్ల మనం విచారించినప్పుడు, కొన్ని మక్తబుల్లో కూడా మనం విచారించినప్పుడు వాళ్ళు చెప్తుందంటే వాళ్ళకి ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉంటుందో ఆ టైంకి అడిషనల్గా 3 నెలలు యాడ్ అవుతుంది. ఫిబ్రవరి 28కి ముందు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాదిం వాళ్ళు అయితే 4 ప్లస్ 3 నెలలు, సున్ వాళ్ళు అయితే 6 ప్లస్ 3 నెలలు రావచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో జవజాత్లోనూ అదే చెప్తున్నారు, మక్తబుల్లోనూ అదే చెప్తున్నారు, ఎయిర్పోర్ట్లోనూ అదే చెప్పడం జరుగుతుంది, ఇమిగ్రేషన్ ఆఫీసుల దగ్గర అదే చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్, దీనికి సంబంధించి పర్టికులర్ క్లారిటీ అయితే లేదు. కానీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మాత్రం వాళ్ళు అదే చెప్తున్నారు. మీరు ఫిబ్రవరి 28కి ముందు వెళ్ళంటే కాదిం వాళ్ళైతే 4 నెలలు, దాంతోపాటు ఈ 3 నెలలు ఆటోమేటిక్ యాడ్ అవుతుంది. సూన్ వాళ్ళైతే కనుక 6 నెలలు, ఆటోమేటిక్ ఈ 3 నెలలు కూడా యాడ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. కానీ మీరు మరోసారి నేను చెప్పానని చెప్పేసి కాకుండా ఇంకొకసారి మీరు ఎక్కడైనా సరే విచారించుకొని దానిపైన ఒక పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు చెప్పారని చెప్పేసి నేను మీకు చెప్పాను, కానీ ఫిబ్రవరి 28 తర్వాత, మే 28 తర్వాత కనుక వాళ్ళు రాలేని పక్షంలో అకౌంట్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మరి నన్నే తిడతారు. కాబట్టి మరోసారి మీరు బయట విచారించుకోండి. కానీ నాకు అందినటువంటి సమాచారం మేరకు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది జవజాతుల దగ్గర కానీ, ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర కానీ, ఎయిర్పోర్ట్లో కానీ అన్ని చోట్ల అడిగితే వాళ్ళు చెప్పింది లేదు మీరు రావచ్చు. డిసెంబర్లో వెళ్ళిన వాళ్ళకి కూడా వాళ్ళు ఏం చెప్పినారంటే సూన్ వాళ్ళు అయితే జూన్ వరకు ఉంది, దాంతోపాటు ఇంకొక 3 నెలలు యాడ్ అవుతుందని చెప్పేసి చెప్పారు. నవంబర్లో వెళ్ళిన వాళ్ళకి కూడా 6 నెలలు, దాంతోపాటు ఇంకొక 3 నెలలు యాడ్ అవుతుందని చెప్పేసి చెప్పారు. సో ఇది మనకు అందినటువంటి సమాచారం. సో దీనిపైన మీకు తెలిసిన సమాచారం ఏదైనా ఉన్నా కూడా తెలియచేయండి. కానీ దీనిపైన ఒక పూర్తి క్లారిటీ మాత్రం 28వ తారీఖు తర్వాత వస్తుంది. కానీ ఆలోపే జరగడానికి జరిగితే ఒకవేళ ఎవరికైనా అకౌంట్ అప్పుడు ఎక్స్పైర్ అయిపోయేలాగా ఉండి వాళ్ళు రాలేని పక్షంలో ఎక్స్పైర్ అయిపోతే ఏం చేయగలం? కాబట్టి ఈలోపు ఎవరికైనా డేట్లు అయిపోయిండు వాళ్ళు 28 లోపు రావాలనుకున్న వాళ్ళు ఒకసారి విచారించుకోండి. నేను చెప్పానని చెప్పేసి ఆగిపోయి తర్వాత ఒకవేళ అకౌంట్ క్యాన్సిల్ అయితే నన్ను తిట్టకండి. బయట ఇంకొకసారి విచారించుకోండి, ఇంకో దగ్గర ఎక్కడైనా సరే కనుక్కోండి. మనకు తెలిసిన సమాచారం మేరకైతే 6 నెలలు ప్లస్ 3 నెలలు, 4 నెలలు ప్లస్ 3 నెలలు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరోసారి తెలియజేస్తాను, మీరు మరొకసారి ఎయిర్పోర్ట్లో కానీ, ఇమిగ్రేషన్ ఆఫీస్ కానీ, మక్తబుల్లో కానీ కనుక్కొని అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి.